నిమిషం మన న్యాయ వ్యవస్థ గురించి కొంతమంది అనుభవజ్ఞులు ఏం చెప్తారంటే, గెలిచినటువంటి వాళ్ళేమో కోర్టులో నవ్వుకుంటారు, ఓడినటువంటి వాళ్ళేమో కోర్టులో ఏడుస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కోర్టులో గెలిచిన వాడు కూడా ఏడుస్తాడు. ఇది మన న్యాయ వ్యవస్థ అని చెప్పి కొంతమంది ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మన న్యాయ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులో లేదు. ఒకసారి కోర్టుకి వెళ్ళామని అంటే ఇక అది తరతరాలుగా ఎప్పటికీ వగదెగుతుందో తెలియదు అనేటువంటి అభిప్రాయం న్యాయ వ్యవస్థ మీద చిరకాలంగా ఉన్నటువంటి అభిప్రాయం. దానికి తగ్గట్టు కోర్టులో అనేకమైనటువంటి కేసులు, లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు జ్యుడిషియరీ వ్యవస్థని అది అడిగామనుకోండి, కోర్టులు లేవు, అలాగే కోర్టు అధికారులు లేరు, జడ్జెస్ లేరు సరిపోనంత మంది అని చెప్తారు. సరే, కారణం ఏదైనా కానీ ఒకసారి కోర్టుకి వెళ్ళామంటే ఇక కాళ్ళు అరిగేలాగా, చెప్పులు అరిగేలాగా తిరగాలి అని చెప్పి పెద్దవాళ్ళు సాధారణంగా చెప్పుకునేటువంటి మాటలు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, కోర్టుకు తెలియకుండా లేదా నోటీస్ ఇవ్వకుండా చట్ట ప్రకారం చట్టానికి లోబడి ఆక్రమణను తొలగించాలి అనేది హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. లేటెస్ట్గా ఎవరికి? హైడ్రాకి. అసలు ఆక్రమణ అనేదే ఒక అన్యాయం, చట్ట ధిక్కరణ. చట్టాన్ని ధిక్కరించి వాళ్ళు ఆక్రమిస్తున్నారు. ఆక్రమణదారుల మీద చర్యలు తీసుకోవాలంటే నోటీస్ ఇవ్వాలి అని చెప్పి హైడ్రాకి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. ఒకసారి ఆక్రమణదారులకు నోటీసులు ఇస్తే ఆ నోటీసును పట్టుకుని పోయి కోర్టులో వేస్తారు. కోర్టులో వేస్తే కోర్టులో స్టే ఇవ్వటమో లేదంటే ఏదో ఒక డెసిషన్ చెప్పడం చేస్తారు. ఒకవేళ కూల్ చేయాల్సిందే, ఇది ఆక్రమించారు, ప్రభుత్వ భూమి ఆక్రమించారు అని చెప్పి చెప్పారు అనుకో, వెంటనే డివిజన్ బెంచ్కి వెళ్తాడు. డివిజన్ బెంచ్ నుంచి మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టు నుంచి మళ్ళీ హైకోర్టులో ఫుల్ బెంచ్కి వెళ్తారు. ఇది దాదాపు పుణ్యకాలం అయిపోతుంది. ఈలోపు ప్రభుత్వాలు మారుతాయి. ఇక ఆ సమస్య మళ్ళీ యథాతథంగా ఉంటుంది. అంటే ఒకసారి కోర్టుకి వెళ్ళటం జరిగితే ఇక అది కాదు అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ఇప్పుడు హైడ్రా విషయంలో కూడా ఒకసారి నోటీస్ ఇస్తే ఆక్రమణదారులకి, వాళ్ళు ఆ నోటీస్ తీసుకొని పోయి లీగల్గా ఫైట్ చేస్తారు, కోర్టులో వేస్తారు. కోర్టులో స్టే ఇవ్వడమో లేదంటే ఏదో చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత పై కోర్టులకు వెళ్తారు. ఆ కోర్టులో డెసిషన్ వచ్చేంత వరకు హైడ్రా ఆక్రమణదారుని ఏం చేయడానికి లేదు. మరి అదే కనుక పద్ధతిని అనుసరిస్తే హైడ్రా ఒక్క ఆక్రమణనైనా తొలగించగలదా? తొలగించలేదు. మరి హైడ్రా పెట్టారు, 2 years బ్యాక్ పెట్టారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి అవగాహన ఉంది సిటీ మీద. ఎందుకంటే బాల్యం నుంచి చదువుకునేటువంటి రోజుల్లో ఇక్కడే ఉన్నారు ఆయన. సో కాబట్టి అవగాహన ఉంది, రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉంది, హైదరాబాద్ మీద అవగాహన ఉంది, అసలు ఆక్రమణదారులు ఎక్కడెక్కడ ఆక్రమించారో అవగాహన ఉంది. ఇవన్నిటిని కూడా సరిచేయాలంటే అంత ఈజీ కాదని కూడా ఆయనకు తెలుసు. అయినప్పటికీ ఒక ప్రయత్నం చేద్దాము, చరిత్రలో నిలిచిపోయేలాగా ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి ఆయన హైడ్రా అనేదని ఒకటి పెట్టారు. అలాగే డ్రగ్స్కి సంబంధించి ఈగల్ అనేదని ఒకటి పెట్టారు, డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం. అలాగే ఆక్రమణ తొలగించేదానికి ఆక్రమణదారుల్ని ఒక రకంగా కట్టడి చేసేందుకు హైడ్రా పెట్టారు. హైడ్రా పెడితే సక్సెస్ ఎంతో తెలుసా? సక్సెస్ రేటు ఈ 2 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు, సుమారుగా 1,50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాలని, ప్రభుత్వ స్థలాలని హైడ్రా కాపాడింది. ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంపద. 1,50,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపదని కాపాడింది అని అంటే హైడ్రా, ఇది తక్కువేం కాదు కదా. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో దానికి మరింత స్వేచ్ఛనిస్తే ఇంకా ప్రభుత్వ భూముల్ని కాపాడుతుంది. ఇప్పుడు హైడ్రాకు సంబంధించిన కమిషనరు రంగనాథ్ గారు ఏమంటున్నారు? హైడ్రా కమిషనర్గా నాకు బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి నేను హైడ్రా బాధ్యతలు నిర్వహించాను. తీసుకెళ్ళి ఇంకొక బాధ్యతలు అప్పచెప్తారు, ఆ బాధ్యతలు నిర్వహిస్తా. లేదు, ఈ ప్రభుత్వం కాదు, ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు అప్పచెప్తా. ఒక ఆఫీసర్గా ఏం చేయాలో అది చేస్తా అని చెప్తున్నారు. అంతే. ఒక ఆఫీసర్ ఎవరైనా సరే, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, లేదంటే మామూలు గ్రూప్ 1 ఉద్యోగులు కానీ, మామూలు ఉద్యోగులు కానీ, ఎవరైనా సరే ప్రభుత్వం ఏదున్నా కానీ వాళ్ళకు అప్పచెప్పినటువంటి పనులు వాళ్ళు చేయాలి, వాళ్ళు చేస్తారు. దట్స్ ఇట్. కేవలం ఇదేదో రంగనాథ్ గారే చేశారు,
ఆయన వ్యక్తిగతంగా చేశారు, వ్యక్తిగతంగా ఏదో కక్షగట్టి చేశారు అనేలాగా ఆయన మీద పోర్ట్రేట్ చేశారు. కాదు, ఒక వ్యవస్థలో సివిల్ సర్వెంటు చాలా ఇంపార్టెంట్. ఆ సివిల్ సర్వెంటు ఎంత ఖచ్చితంగా చేస్తారు అనే దాని మీద సమాజం ఫలితాలను అనుభవిస్తుంటుంది. పాజిటివ్ ఫలితాలను ఖచ్చితంగా చేస్తే, ఖచ్చితంగా చేయకపోతే నెగిటివ్ ఫలితాలను అనుభవిస్తుంది. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు ఉన్నారు. ఈ రంగనాథ్ గారు కనుక నిక్కచ్చిగా చేయకపోతే ఈ 1,50,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు పరులు పరవై ఉండేది కదా. ప్రజా సంపద కదా అది, తెలంగాణ సంపద కదా, తెలంగాణ ఆస్తి కదా అది. మరి దాన్ని కాపాడినందుకు ఆయనకి అప్రిషియేట్ చేయాలి. దానికి భిన్నంగా ఆక్రమణదారులు ఏం చేస్తున్నారు, ఆయన మీద ఫైట్ చేస్తున్నారు, న్యాయపరంగా పోరాడుతున్నారు. న్యాయపరంగా పోరాడచ్చు, తప్పులేదు. కానీ ఆయన మీద సోషల్ మీడియాలో బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఆయన మీద బ్యాడ్ ప్రాపగాండా చేస్తుంది. కానీ మూసీ నది ప్రక్షాళన అనేది ఎవరు తీసుకొచ్చారు? కేసీఆర్ గారే మూసీ నది ప్రక్షాళనకు సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ని తయారు చేశారు. మీరు గుర్తు చేసుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మూసీ సంబంధించినటువంటి ఇరువైపులా ఉన్నటువంటి కాలనీల్లో మైకులు పెట్టి ప్రచారం చేశారు. ఆక్రమణదారులు మీరు వెళ్ళిపోండి, కూల్చేదాకా మీరు ఉండొద్దు, మీరు ఒకవేళ ఉంటే కనుక కూల్చేస్తాం ఆక్రమణల్ని, మీకై మీరు స్వచ్ఛందంగా వెళ్ళిపోండి అని చెప్పి ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. ఇది అందరికీ తెలుసు. ఒకవేళ మూడోసారి కూడా కేసీఆర్ గారికి వచ్చినట్టయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ చేసింది వాళ్ళే. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల ముందు ఆయన కొన్ని మైక్ లౌడ్ స్పీకర్లో ప్రచారం చేసిన దృశ్యాలు ఉన్నాయి. మూసీ నది ప్రక్షాళన కోసం ఆయనే తయారు చేసింది అసలు. కాబట్టి దాన్ని కొంచెం హ్యాండ్ చేసి రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న, బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఆక్రమణ తొలగించారు. ఎన్కన్వెన్షన్ని తొలగించలేకపోయారు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా. మరి రేవంత్ రెడ్డి గారు ఎన్కన్వెన్షన్ తొలగించారు. ఉద్యమ సమయంలో ఏం చెప్పారు? అయ్యప్ప సొసైటీలు అనేక ఆక్రమణలు ఉన్నాయి, వాటన్నింటిని తొలగిస్తారు అధికారంలో రాగానే. అలాగే రామోజీరావుది ఫిల్మ్ సిటీ 1,00,000 నాగలతో దున్నేస్తారని చెప్పారా లేదా కేసీఆర్ గారు? మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఉన్నంతలో కాపాడుకోవాలి తెలంగాణ అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణలో ఉండేటువంటి చెరువుల్ని, ప్రత్యేకించి హైదరాబాద్లో ఉండేటువంటి చెరువుల్ని మొత్తాన్ని ఆక్రమణ తొలగించేసి వాటిని అందంగా సుందరీకరించారు. దానికి అనేక మంది మద్దతు పలుకుతున్నారు. కొంతమంది బ్యాడ్ ప్రాపగండా చేసి కోర్టులకి వెళ్ళేలాగా చేశారు. ఇప్పుడు శాంత అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థ రంగనాథ్ గారి మీద కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్తే కోర్టు హైడ్రా అసలు ఆ ప్రాపర్టీలో ఎంటర్ కావడానికి లేదని చెప్పింది. చెప్తే దాని ప్రకారం ఆయన వ్యవహరించారు. సరే 2-3 సార్లు ఆ ప్లేస్లోకి వెళ్ళారని చెప్పేసి వాళ్ళు కోర్టులో ఫైట్ చేశారు. కోర్టులో వాళ్ళు చెప్పిన దాన్ని విన్నారు. విని రంగనాథ్ గారిని వ్యక్తిగతంగా హాజరు కామన్నారు. వ్యక్తిగతంగా హాజరయ్యారు. బహిరంగ క్షమాపణ చెప్పారు. కోర్టుని ఒబే చేస్తాను, న్యాయ వ్యవస్థ అంటే గౌరవం ఉందని కూడా చెప్పారు. ప్లస్ కమిషనర్ని మార్చేసి, హైడ్రా కమిషనర్ని ఆయన బదులు ఐజీ స్థాయి అధికారిని ఇంకొకరు నియమించండి అని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైకోర్టు చెప్పిన మాట వింటారా? 1,50,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడినటువంటి రంగనాథ్ గారిని కాదని హైకోర్టు చెప్పినటువంటి మాటని రంగనాథ్ గారిని తొలగించి ఇంకొక అధికారిని ఇస్తే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఏ డెసిషన్ తీసుకున్నా కానీ మళ్ళీ ఫర్దర్గా హైకోర్టు ఇంకొక ఆర్డర్ ఇవ్వదు అనేది ఏముంది? కాబట్టి రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి మరింత పవర్స్ ఇచ్చేసి ఆయన్ని హైదరాబాద్లో ఉండేటువంటి ఆక్రమణను తొలగించడానికి మరింత ప్రోత్సహించే అవకాశం ఉంది. ఇప్పుడు 1,50,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని కాపాడాడు. ఇదంతా తెలంగాణ ఆస్తి, తెలంగాణ ప్రాపర్టీ, తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీ. మరి రంగనాథ్ గారిని ఇప్పుడు మారిస్తే మరి 1,50,000 కోట్ల రూపాయల ప్రాపర్టీని కాపాడినందుకు ఆయనకి ట్రాన్స్ఫర్ చేయాలా? మళ్ళీ కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు మరి ఇంతకన్నా ఎక్కువ 1,50,000 కోట్ల రూపాయలు విలువైన సంపద కంటే ఎక్కువగా ఆక్రమణ తొలగించి ఒకవేళ తీసుకునే పరిస్థితి ఉంటుందా? అసలు దీని మీద రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చర్య తీసుకోవాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.